హైవ్యూర్స్ మోదీ సంచలన నిర్ణయం అండి. నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం ఇలా. నేను గతంలో కూడా వద్దు, పురాణాలోకి వెళ్తా. కృతయుగం ప్రహ్లాదుడు నరసింహస్వామి, అప్పుడు త్రేతాయుగం రాముడు, ద్వాపరయుగం మహాభారత కాలం, కలియుగం ఇది. ఈ 4 యుగాల్లో మొత్తం తిరగేసిన, అష్టదశ పురాణం మొత్తం తిరగేసిన, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక రాజు అనేవాడు సైన్యాధ్యక్షుడికి వెళ్ళిపో నీకు నచ్చించి అని ఎప్పుడు చెప్పలే. ఈరోజు మన మోడీ ప్రధానమంత్రి అంటే ఒక రకం రాజులాక్కే. త్రివిధ దళాధిపతులు, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ముగ్గురు కూర్చోడు, మొత్తం మిలిటరీని సమావేశపరిచాడు. మెయిన్ వాళ్ళు ఒకటే. అండ్ మన అజిత్ దోవల్ కూడా ఉన్నాడు, జాతీయ భద్రత సలహాదారు కాబట్టి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటనేది మీరు రెడీ చేసి పెట్టండి. వన్స్ అంతా రెడీ అని అంటారా, జస్ట్ నాకు ఒక మాట చెప్పండి చాలు, ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మీకు నచ్చింది చేయండి, కరెక్ట్ అనిపించింది చేయండి. మన దేశ సార్వభౌమాధికారం ప్రపంచానికి తెలియాలా, మన దేశ గొప్పదనం ప్రపంచానికి తెలియాలా, పాకిస్తాన్కి ఇదే చివరిసారి అవ్వాలా. అయితే వాడు చావాలి అండ్ దట్ మీన్స్ పాకిస్తాన్ ముక్కలు అయిపోవాలి అంతే. బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్వా, తర్వాత గిల్కిస్తాన్ సమ్మేదో ఉంది, అండ్ సింధు, పంజాబ్ మొత్తం విడిపోవాలి. లేదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఆక్యుపై చేసే మన దాన్ని మనం తీసేసుకుందాం, రిమైనింగ్ పాకిస్తాన్ ఏదైతుందో ఇంకోసారి జీవితంలో మన జోలికి రాకూడదు, ఆ రకం చేయండి చెప్పి క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. మీకు అర్థమైందా? సంచలన నిర్ణయం ఇదైతే నా దగ్గర ప్రపంచంలో తొలిసారి ఇలా. ఎయిర్ ఫోర్స్ కానీ మన ఆర్మీకి కానీ నేవల్ వాళ్ళకి కానీ మీరు గనక సరిగ్గా గనక చేయండి, మీ మీద నమ్మకం వచ్చిన వాళ్ళకి వదిలేస్తే సుస్సు బోపిస్తారు అవతలోడిని. హై అండ్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. మొసాద్, ఇజ్రాయెల్ వాళ్ళు మనకి ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ టెక్నాలజీ మనకు అండగా ఉంది. అమెరికా, బ్రిటన్ చాలామంది ఈరోజు మన సైడే ఉన్నారు. ఆ చైనా పాకిస్తాన్కి ఇది ఇస్తుందన్నారు, జస్ట్ ట్యాంకర్లో మిసైల్స్ ఇచ్చారు తప్ప ఏమిలా. టర్కీ వాళ్ళు విమానాలే వచ్చినారు, ఒరే మీకు దండోరా బాబు, ఇండియా ఎంతమంది లేదురా బాబు అని చెప్పి దెబ్బ తురుమన్నాడు. యుద్ధ విమానాలతో పాకిస్తాన్ వచ్చినటువంటి టర్కీ వెళ్ళిపోయింది. ఆ చైనా వాడు ఏదో పాకిస్తాన్ మొక్కన బెచ్చనేస్తున్నట్టుగా కొన్ని ట్యాంకర్లు పంపాడు తప్ప వేరేది ఏమీ లేదు. ఐఎమ్ షూర్ పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే ఆ సైనిక అధ్యక్షుడు అసీం మునీరా ఎవడాడు, వాడు ఉన్నాడో పోయాడో తెలియట్లా, వాడిని చంపారో ఉన్నాడో తెలియటం వల్ల అడ్రస్ లేడు, వాడి ఫ్యామిలీ అడ్రస్ లేదు. అండ్ పాక్ ప్రధాన ప్రెసిడెంట్ వాడు ఆల్రెడీ ఆసుపత్రి పాలయ్యాడు. బోలెడు ఎంతమంది రిజైన్ చేస్తే ఊరుకొని హెచ్చరిక ఇచ్చున్నారు. అసలు ఎంత దరిద్రం అంటే ఈరోజు పాకిస్తాన్ సిచ్యువేషన్ అయితే రోడ్ల మీద ఎక్కడెక్కడ వెహికల్స్ వదిలేస్తున్నారు. ఆడు మళ్ళీ మన మీద యుద్ధం చేస్తాడంట. ఆ బుట్ట మనవడే ఊడున్నాడు, పిల్ల బచ్చాగాడు, వాడేదో చెప్తాడు, అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి హడావుడి చేస్తున్నారు. మన జోలికి వస్తే పాకిస్తాన్ అనేది ఉండదన్నమాట. సో అణ్వాయుధాలు రాలేరు, పీకలేరు. 130 వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నారు. బట్ అమెరికాలో ఏదో ఆర్గనైజేషన్ అండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకన్నా జస్ట్ 10-20 తక్కువని అంతే పాకిస్తాన్ దగ్గర. వాళ్ళ దగ్గర గట్టిగా ఉన్నాయి అణ్వాయుధాలు, కానీ మనది మోర్ పవర్ఫుల్. అండ్ మోర్ ఎవర్ వన్స్ ఎవడన్నా కానీ మన మీద కనుక యుద్ధానికి వచ్చినా అణ్వాయుధం కనుక ప్రయోగించాడు అంటే మొత్తం అవతల ఇంకా సర్వనాశనం అయిపోవడమే. ఆ రకంగా మన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ దెబ్బకి ఎవడూ సరిపోడు. ఇప్పుడు వీళ్ళు మనతోనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్కి ఉన్నట్ట పోయినట్ట?